సివిఆర్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. స్కాంద పురాణంలో ఉన్న వివిధ ఘట్టాలు ఏంటి, తర్వాత మరి ఏ రకమైన మహత్యాలు ఉన్నాయి, ఎవరి తత్వం దీంట్లో ఉపదేశించబడుతోంది, ఎవరి చేత ఈ యొక్క స్కాంద పురాణం మనకి వెలుగులోకి వచ్చింది, ఇత్యాది విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈ స్కాంద పురాణం అనేది సాక్షాత్తు పరమశివుడు తన కుమారుడైన స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఈ పురాణాన్ని మొట్టమొదటిగా వివరించడం జరిగిందని చెప్పి వ్యాస మహర్షి మనకి తెలియజేయటం అనేది జరిగింది. ఆ రకంగా ఇది సాక్షాత్ తండ్రి ముఖంగా సుబ్రహ్మణ్యుడు తెలుసుకుని తన తల్లిదండ్రుల ధర్మనిరతి ఏంటి, తను ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చింది, తన ఉత్పత్తి వెనుక ఎన్ని రకాలైన కష్టాలు తమ తల్లిదండ్రులు అనుభవించారు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క స్కాంద పురాణంలో వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి ఏదైనప్పటికీ కూడా సామాజికంగా ఇవాళ మనకి ఏవైతే ఉన్నాయో అనేక రకాల విషయాలన్నీ కూడా మనం ఆచరించవలసినవి కానీ తెలుసుకోవాల్సినవి కానీ అవి భౌగోళికంగా అంటే పాత రోజుల్లో కూడా అప్పట్లో ఏ పలానా ప్రాంతం ఎంత వైశాల్యం ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది, ఇలాంటివన్నీ కూడా ఇదే స్కాంద పురాణం పరంగా కూడా దాన్ని బట్టే మన యొక్క శాస్త్రజ్ఞులు అంచనా వేసి దాని మీద పరిశోధనలు చేసి ఆ రకంగా కూడా ఆయా ప్రదేశాన్ని వాళ్ళు చేరుకోవటం అనేది జరిగింది. దాని మీద వీళ్ళు పరిశోధన చేయటం అనేది కూడా జరిగింది. అంతేకాకుండా మనం ఏదైతే ఇవాళ మనం చేసే వ్రతాలు కొన్ని ఏవైతే ఉంటాయో, లేదా ఈ కార్తీక పురాణం లాంటి ఉప పురాణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి వివరాలు కూడా మనం ఇందులోనే తెలుసుకుంటాం, ఈ స్కాంద పురాణంలోనే. మరి ఈరోజు ఈ స్కాంద పురాణం యొక్క విశిష్టతలన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ముందుగా ఆ సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేసుకుంటూ ఓం నమః ప్రణవాద్ధాయ ప్రణవాద్ద విదాయినే ప్రణవాక్షర బీజాయ ప్రణవాయ నమో నమః వేదాంతార్థ స్వరూపాయ వేదాంతార్థ విదాయినే వేదాంతార్థ నిత్యం విహితాయ నమో నమః. అన్ని రకాల వేదాలకు వేద అర్థాలకు కూడా ఆలంబనైన ఆ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకుంటున్నాను. ఎవరైతే ఓంకార అర్థం, ఓంకార స్వరూపం, పరమాత్మ బీజమైన ఆ మహాశక్తి సంపన్నుడెవడో వారికి నేను నమస్కరించుకుంటున్నాను. ఎవరైతే మరి అన్ని రకాల శక్తులకి పూర్ణ పురుషుడై ఉన్నాడో, అన్ని రకాల అవ గుణాలకు పతనకారకుడు ఎవరైతే ఉంటున్నాడో ఆ యొక్క మహిమాన్వితుడైన పురుషుడికి నేను నమస్కరించుకుంటున్నాను. అలాంటి మహిమాన్వితుడు తారకాసురుడు అనే రాక్షసుడి యొక్క సంహారం కోసం ఉద్యమించిన వాడు అయిన ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి స్కందుడికి నేను ప్రణమిల్లుతున్నాను. స్కంద పురాణంలో మనం తెలుసుకోవడానికి, తెలియజెప్పడానికి, ఆచరించడానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మరి ముందుగా ఈ యొక్క ఏదైతే స్కాంద పురాణం ఉందో దానికి ముందుగా మరి శివుడి యొక్క తత్వం. నిజానికి శివుడి యొక్క తత్వం అంటే చెప్పుకోవాల్సింది ఒకే ఒక్క చిన్న పదం, అది ధర్మం. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, ధర్మాన్ని నిలబెడతారో, ధర్మో రక్షిత అన్నారు. ఆ ధర్మ సంస్థాపన కోసం ఎవరైతే పాటుపడతారో అలాంటి వారికి నేను అన్ని రకాల ఆదుకుంటాను, వారికి ఉత్తమ గతులు కల్పిస్తానని చెప్పి శివుడు తెలియజేస్తాడు. అంటే మానవుడి యొక్క ధర్మపాలనే చాలా విశిష్టమైనది అని చెప్పి శివుడి యొక్క ధర్మం తెలియజేస్తుంది. అందుకని శివుడి యొక్క ధర్మం అంటే ఏమీ కాదు, ఆ శివుడి యొక్క ధర్మం అన్నా మన ధర్మం అన్నా ఆ ధర్మం తప్పకుండా వెళ్ళటమే మన యొక్క ప్రయత్నం. అంతేకాకుండా ఇక్కడ మరొక సారం ఏంటి అంటే కనుక శివుడి యొక్క కథలన్నిటిలో కూడా మనకి వారు ఎంతటి పాప
చరిత్రులైనప్పటికీ కూడా నిజానికి క్రూర మృగాల కన్నా కూడా క్రూరులైనప్పటికీ కూడా వారు చేసిన ఒకే ఒక చిన్న పుణ్య పని వల్ల, కార్యం వల్ల వారికి ఉత్తమ గతులు కలిగించాడు శివుడు. శాశ్వత ఆనందాన్ని కలిగించాడు శివుడు. అందుకని శివుడిని మనం బోలా శంకరుడు అంటాం, కరుణార్థ హృదయుడు అంటాం. ఎందుకంటే ఆయనకి మించిన క్షమాగుణం, ఆయనకి మించిన ఔదార్యం, ఆయనకి మించిన కరుణ మనకి ఈ యొక్క పురాణ పాత్రలు ఎవరిలోనూ కనిపించవు. ఆయన మరి దుష్టుడైనా కూడా ఒకే రకంగా హక్కును చేర్చుకున్నాడు. మరి శ్రేష్ఠుడు ధర్మాచార పరులు ఎవరినైనా కూడా వాళ్ళని కూడా అదే రీతిలో తన హక్కున చేర్చుకున్నాడు. అలాంటి మరి అద్భుతమైన ఆదిపురుషుడే మనకి ఈ యొక్క శివుడు. అలాంటి శివుడి యొక్క విశేషాలన్నీ కూడా మొదట మనకి వస్తాయి ఈ స్కంద పురాణంలో. మొదటగా మనం తెలుసుకునేది ఏంటంటే, ఏదైతే ఈ శివుడి యొక్క మహత్వాన్ని తెలిపే కథలతో పాటుగా దక్షుడు యొక్క సంహారం, తర్వాత మరి తారకాసురుడు జన్మించటం, తారకాసురుడిని సంహరించడం కోసం మరి వీళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి, ఎవరైతే తపస్సు చేసి పార్వతీదేవి శివుడికి, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక మరి ఏదైతే సంతాన కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమానికి నోచుకోకపోతే తర్వాత పడిన అవస్థలు, ఇలాంటివన్నీ కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే శివపురాణంలో ఉండే కథలు కొన్ని దీంట్లోనే తెలుసుకుంటాం, మరి విష్ణు పురాణంలో ఉండే కథలు దీంట్లోనే కొన్ని తెలుసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే చాలా పురాణాల యొక్క సారమంతా కూడా మనకి రంగరించి పోశారు ఈ స్కంద పురాణంలో. అందుకని అదేంటి ఈ కథ మనం వేరే పురాణంలో విన్నాం కదా, అదేంటి ఇదేదో ఈ ఘట్టం మనం ఇంతకుముందు ఇంకే దాంట్లో ఎందులోనూ చదివాం కదా అని అనుకోవచ్చు. కానీ ఇవన్నిటికన్నా కలుపుకుంటూ అతిపెద్ద విశాలమైన సౌరస్వమే ఈ యొక్క స్కంద పురాణం. ఒకానొక సందర్భంలో ఒక కిరాతకుడైన బోయవాడు నిత్యం జంతువుల్ని సంహరిస్తూ, జంతువులతో పాటు తనకు ఆ రోజు ఏదైనా సరే ధనం కానీ ఆకలి తీరే పరిస్థితి కానీ లేకపోతే మనుషుల్ని కూడా సంహరించి వాళ్ళని దోచుకుని వాళ్ళ మీద కలియబడి ఎన్నో రకాలైన పాపాలు చేస్తాడు ఓ బోయవాడు. అయితే అనుకోకుండా ఒకరోజు ఒక జంతువుని సంహరించాలి అనే నెపంతో పరుగులు తీస్తే ఆ జంతువుని వెతకడుతున్న నేపథ్యంలో అతనికి ఒక పర్వతం పక్కగా ఒక శివలింగం కనపడుతుంది. అప్పుడు ఆయన కొన్ని నీళ్లు పుక్కిట ఉంచుకొని అప్పటిదాకా ఆ యొక్క శివలింగానికి ఎవరైతే ఏవైతే సేవలు చేసి ఉన్నారో ఆ సేవలన్నిటినీ కూడా పక్కన పెట్టి మరి తన పుక్కిలించిన జలంతో శివుణ్ణి అభిషేకించడం చేస్తాడు. అలాగే తన సంచిలో ఏదైతే మాంసం అనే పదార్థం ఉందో అది ఆ భగవంతుడికి నివేదన చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఈ రకంగా చేసి తనకు తానుగా తన్మయం పొందుతాడు ఆ బోయవాడు. అప్పుడు ఒక ప్రమాణం చేస్తాడు శివుడికి, రోజు నేను ఇదే రీతిలో నీకు అభిషేకం చేస్తాను, నివేదన చేస్తాను, వాటిని నువ్వు తప్పక స్వీకరించవలసింది, నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పి ఆ బోయవాడు తెలుపుతాడు. అంతేకాకుండా ఏ రోజైతే నేను ఇలా చేయలేకపోతానో ఆ రోజుతో నేను మరణించినట్టే అని చెప్పి కూడా ప్రమాణం చేస్తాడు. అయితే ఏదైతే ఈ రకంగా బోయవాడు చేస్తున్నాడో దానికి ముందుగా నంది అని ఒక వైశ్యుడు కూడా ప్రతిరోజు ఈ యొక్క లింగాన్ని పూజిస్తూ రావటం అనేది జరుగుతుంది. ఆయన మరి సంపన్నుడు కనుక రత్నమాణిక్యాలతో మరి అంగరంగ వైభవంతో నిత్యం కూడా ఆ శివలింగాన్ని పూజ చేస్తూ వస్తాడు. అయితే ఇది
అంటే మనకేమంటామంటే ఎవరికి ఏదైతే తెలుస్తుందో అంటే మనం సంపన్నులం కాబట్టి మనం సామాన్యులం కాబట్టి అలా తెలిసి తెలియని జ్ఞానం అయితే అలా. నిజానికి మాంసం పెట్టడం ఏమిటి? పుక్కిలించిన నోటితో శివుడిని అభిషేకించడం ఏంటి? ఇంతకంట చంపలేసుకునే పని మనకి ఇంకేమైనా ఉంటుందా? కానీ మరి ఇది శివుడికి అప్రీతికరమైందా? ప్రీతికరమైందా? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వీరి యొక్క చరిత్రలో మనకి తెలుస్తాయి. అయితే ఎప్పుడైతే ఈ నందీశుడు ఏదైతే ఇలా చేస్తూ వస్తాడో ఈ నంది అనే వైశ్యుడు, అప్పుడు రోజు చూస్తాడు, బాధపడతాడు. అయ్యో! నేనేమైనా పూజలో అపరాధం చేస్తున్నానా ఏంటి? నాకెందుకు ఇలాంటి కర్మ కలుగుతోంది? నేనేమో ఎంతో చక్కగా ఇలాగ రత్నమాణిక్యాలతోనూ, మరి చక్కటి ఆవు పాలతోనూ అనునిత్యం ఆరాధిస్తూ, అభిషేకిస్తూ వస్తున్నాను శివుణ్ణి. అలాంటిది ఏదో అపరాధం జరిగితే తప్ప ఇలాంటి మాంసఖండాలు ఎక్కడ ఉండటం ఏమిటి? ఎందుకు పనికిరాని జలంతో ఈ రకంగా శివుడిని అభిషేకించడం ఏమిటి? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? శివుడు నా మీద ఆగ్రహించి ఇలాంటివన్నీ చేయట్లేదు కదా అని పదాలుగా ఆయన వేదనాగ్రస్తుడవుతాడు. అప్పుడు ఒకరోజు వాళ్ళ సేవకులకి ఈ విషయాన్ని తెలియజేస్తాడు నంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు నేనేమో ఎంత శ్రద్ధాభక్తులతో నాకున్న శక్తి మేరకు అద్భుతంగా నేను శివుణ్ణి ఆరాధిస్తున్నాను. శివుడి యొక్క పూజలో పునరంకితం అవుతూ వస్తున్నాను. అలాంటిది ఇదేమిటి, నాకేమిటి ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది? నేను పేసినవన్నీ ఎవడెవడో తీసేస్తున్నాడు. అక్కడ ఏదో ఒక మాంసం పెడతాడు, ఏం నీళ్ళో తెలియదు, అది మంచి నీళ్ళో తెలియదు, బురద నీళ్ళో తెలియదు, వాటితో ఏమో అభిషేకం చేస్తున్నాడు. ఏంటి నా పూజ అంతా ఏమవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి బాధపడితే అప్పుడు వాళ్ళు అంటారు, సరే చూద్దాం, రేపు అందరూ మనం ఒక చెట్టు వెనకాల దాక్కుని అసలు ఇలాంటి పని ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి సలహా ఇస్తే మర్నాడు రోజు అందరూ కూడా ఆ పూజ, ఈయన అభిషేకం ఏదైతే నిత్యం చేస్తాడో అది అయిపోయాక ఒక చెట్టు వెనక్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా దాక్కుంటారు. అప్పుడు ఈ బోయవాడు లేదా కిరాతకుడు, ఈ కిరాతకుడు చాలా వికృతమైన రూపంతో అక్కడ అడుగు పెడతాడు. ఆయన చూడటం ఏంటి, వీళ్ళందరూ కూడా భయంతో భీతిల్లిపోతారు. అయ్యి బాబు, ఎంత భయంకరంగా ఉన్నాడు, అంత బలంగా ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు, అసలు ఎవరు ఎంతనని చెప్పి చూస్తే తన నోటితో పుక్కిలించిన నీళ్ళు అక్కడ పడేయటం, తర్వాత తన సంచిలో మళ్ళీ ఎప్పట్లాగానే కొద్దిగా మాంసం తీసి శివుడి దగ్గర నివేదన చేయటం వాళ్ళు చూస్తారు. అయ్యో అయ్యో, రామరామ రామరామ, ఎంత పని అయింది, ఎంత మూఢుడు, ఎంత అజ్ఞానుడు, ఎంత అమందభాగ్యుడు అని చెప్పి వీళ్ళందరూ కూడా పరిపరి విధాల నోలు నొక్కుంటూ ఎంత తప్పు జరిగిపోయిందని చెప్పి బాధపడతారు. అప్పుడు ఈ సేవకులు చెప్తారు, ఇక్కడ ఉంటే మనకి ఈ శివలింగం ఇలాంటి దుస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది, కనుక ఈ శివలింగాన్ని తీసుకుని ఇక్కడ కాకుండా మీ ఇంట్లోనే ప్రతిష్ఠించుకుని మీ ఇంట్లోనే ఆరాధిస్తూ వస్తే మనకి ఇలాంటి శివలింగానికి పడుతున్న ఈ యొక్క దుష్కర్మల బారి నుంచి బయటపడుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా సలహా ఇస్తారు. నిజమే, ఇది ఏదో బాగానే ఉంది, నిజమే కదా, ఇక్కడ ఉంటేనే కదా ఇలాంటి, బయట ఉంటేనే కదా ఇలాంటి దౌర్భాగ్యం పడుతుంది దీనికి, కనుక ఇలా కాదు, దాన్ని మన ఇంట్లోనే ప్రతిష్టాపన చేసుకుందాం అని చెప్పి అప్పుడు వాళ్ళ ఇంట్లో మళ్ళీ తిరిగి ప్రతిష్ఠ చేసుకోవటం అనేది జరిగిపోతుంది. సరే, మర్నాడు రోజు మన కిరాతకుడు రావటం అనేది జరుగుతుంది. కిరాతకుడు వచ్చి ఆ శివలింగాన్ని వెతుక్కుంటే ఎక్కడా కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటి, అయ్యో అయ్యో, ఇక్కడ ఏమైంది, నేనేమో శివుడికి మొక్కుకున్నాను, ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తానన్నాను, నివేదన చేస్తానన్నాను, ఇప్పుడు నా గతి ఏమిటి అని చెప్పి బాధపడతాడు. బాధపడటమే కాకుండా తన యొక్క ప్రమాణానికి మరి ముప్పు వాటిల్లుతుందని చెప్పి తెలిసి, ఈరోజు నేను శివ పూజ చేయలేదు అంటే కనుక, ఈరోజు నేను ఈ యొక్క నివేదన చేయలేదు కనుక అంటే అక్కడ నాకు మరణం సంప్రాప్తించినట్టే అని చెప్పి ఆయన మొదటగానే ప్రమాణం చేయటం అనేది జరిగింది. ఎక్కడైతే శివలింగం ఉంటుందో ఆ శివలింగం లేని ప్రదేశం, ఆ శివలింగం ఉన్న చోటలో అంటే అప్పటిదాకా, అంతకుముందు దాకా ఎక్కడైతే శివలింగం ఉందో ఆ ప్రదేశంలో ఈయన తన యొక్క గుండెను చీల్చుకుని రక్తాన్ని ధారపోస్తాడు. అలా అలా తన రక్తం అంతా కరిగి ఆయన
ఇక నిర్జీవుడవుతున్న తరుణంలో అప్పుడు మరి ప్రమద గణాలతో శివుడు అక్కడికి చేరుకోవటం అనేది జరుగుతుంది. బలబల కిరాతక, నీ యొక్క అకుంఠితమైన భక్తికి నేను ఆనందించాను. నీవు భక్తి పరుల్లో అగ్రగణ్యుడివి. నీ యొక్క శరీరాన్ని త్యజించి ఏదైతే నువ్వు ఒక సంకల్పం అనేది పెట్టుకున్నావో ఆ సంకల్పానికి ఎప్పుడైతే వికల్పం అవుతుందో అనే బాధతో నిన్ను నువ్వు సంవరించుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. నీకంట నిస్వార్థపరులు ఎవరు ఉండరు నాకు భక్తుల్లో. కనుక నాకు నువ్వు పూజనీయుడు, గౌరవనీయుడు అని చెప్పి ఆయన శివుడు పొగడతలతో ఆయన్ని ఆనందింపజేస్తాడు. ఎప్పుడైతే శివగణాలందరూ అక్కడ మేళతాళాలతో చేరుకోవటం విన్నారో వీళ్ళందరూ కూడా నంది మరియు అలా పరిచారకులు చెవులు కూడా పట్టం అనేది జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇదేదో అద్భుతం జరుగుతుంది, ఇలాంటి మంగళవాద్యాలు కానీ వినాదాలు కానీ మనం ఇంతకు ముందెప్పుడు కూడా చూడలేదు, వినలేదు, బహుశా ఎవరో దేవతలే ఇక్కడ మనకి దిగి ఉండాలి, చూద్దాం ఏంటో అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆతృతగా ఆ శబ్దాల వెంట పరుగులు తీస్తారు. అక్కడ సాక్షాత్ శివుణ్ణి వాళ్ళు దర్శించుకోవటం అనేది జరుగుతుంది. అప్పుడు నంది చాలా బాధపడతాడు. ఏమిటి, నేనేం పాపం చేశాను, నేను ఎంతో చక్కగా పుణ్యం చేస్తే ఎందుకు ఇలాగ జరిగింది అని చెప్పి శివుణ్ణి అడుగుతాడు. ఏంటి ఆయన ఉద్ధరించావు, నన్ను ఉద్ధరించలేదు ఏంటి అని చెప్తే అప్పుడు శివుడు అంటాడు, అహం అనేది ఎప్పుడూ కూడా మనిషికి పతనం లాంటిది. నువ్వు ఇక్కడ నీకే దక్కాలి అనే ఒక అహంకారంతో కానీ నువ్వు చేస్తున్న పూజ సరైందనుకుని నీ ఇంట్లో ప్రతిష్ఠించుకోవటం అనేది చేసావు. సరే, నువ్వు ఎవరు తోచిన పద్ధతిలో ఫలం పుష్పం తోయం, నీకు నచ్చిన పద్ధతుల్లో నువ్వు చేసావు, కానీ అదే పద్ధతుల్లో ఇంకోళ్ళు కూడా చెయ్యొచ్చు కదా అనేది నువ్వు మర్చిపోయావు, విస్మరించావు. కనుక భగవంతుని చేరుకోవడానికి, భగవంతుడిని సంతృప్తి చేయడానికి, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇవి ఒక్కటే మార్గాలు కాదు. ఆయన నీ యొక్క బాహ్య టోపాన్ని ఎప్పుడు కూడా చూడరు. అంతరంగికంగా నువ్వు ఎంత నిష్కామంగా ఉన్నావు, ఎంత నిర్మలంగా ఉన్నావు, భగవంతుడి పట్ల నువ్వు ఏ రకంగా అయితే పరిపూర్ణంగా పూర్తిగా నిన్ను నివేదించుకుంటున్నావు అలాంటివి మాత్రమే చూస్తాడు. అంతేగాని బంగారాలు కానీ, రత్నమాణిక్యాలు కానీ, వజ్ర వైడూర్యాలు కానీ ఇలాంటివేవి కూడా ఆయనకి మొహమాట పెట్టవు భక్తుల్ని ఆదరించుకునే విషయంలో. ఇప్పుడు మేము రాజకీయ నాయకులు అయితే కానీ, లేదా వివిధ పెద్ద స్థాయి ఉద్యోగస్తులు కానీ, వారికి కావాలి బహుమానాలు. నువ్వు ఎంత పెద్ద గిఫ్ట్ ఇస్తే నీ పని అంత తొందరగా అవుతుంది. నువ్వు ఎంత పెద్ద మొత్తంలో లంచం ఇస్తే నీ పని అంత తొందరగా అవుతుంది. ఇది మన పద్ధతి. కానీ శివుడి యొక్క నిర్వాహకం అది కాదుగా. శివుడికి అందరూ సమానులే. సామాన్యుడైనా, అసామాన్యుడైనా, గొప్పవాడైనా, పేదవాడైనా వాళ్ళందరిలో కావాల్సిన పదార్థం ఒకటే, మూల పదార్థం, బ్రహ్మ పదార్థం, అది భక్తి. ఆ భక్తి వెనకాల నిస్వార్థం అనేది ఉండాలి. అవి మాత్రమే ఆ యొక్క శివుణ్ణి కట్టిపడేస్తుంది అని చెప్పి శివుడు తన యొక్క ధర్మాన్ని కూలంకుషంగా వివరించడం అనేది జరుగుతుంది. అయితే ఆ తర్వాత అలా అని చెప్పి అంతర్ధానం అయితే ఇక్కడ అదే రోజు వెళ్ళిపోతూ అంటాడు, అందుకే నాకు ఇంక నుంచి ఈ కిరాతకుడు నాకు ఉత్తమ స్నేహితుడు, నా యొక్క సహచరుల్లో నాకు అత్యంత ప్రాణుడు అని చెప్పి కూడా శివుడు అంతర్ధానం అవుతాడు. అయ్యాక ఇక్కడ నంది చాలా బాధపడతాడు. బాధపడి ఈ యొక్క కిరాతకుడి దగ్గర చేరుకుని, నాకు కూడా నీలాగా శివుడి యొక్క ఉద్ధరణ కోసం మార్గాన్ని చూపించు, శివుని నేను కూడా చేరుకునేందుకు ఏదైనా మార్గాన్ని అనుసరింపజేయని చెప్పి ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు చేరుకునే ఈ యొక్క కిరాతకుడు అంటాడు, ఈరోజు నా యొక్క మిత్రుడు అయిన నందికి కూడా నన్ను ఎలాగైతే అనుగ్రహించావో ఆ నందిని కూడా అదే రీతిలో నువ్వు అనుగ్రహించు. ఆ నందిని కూడా నువ్వు
నాలుగ ఉత్తమ స్థానాన్ని సంప్రాప్తింపజేయని చెప్పి ప్రార్థిస్తాడు. అంటే అప్పుడు మళ్ళీ శివుడు అది జరగని పని, నువ్వంటే నీ యొక్క భక్తిలో చాలా విశిష్టమైన స్థానాన్ని పొందావు, కానీ ఇలా కాదు కదా. ఆయన తన ఇంట్లో ప్రతిష్ఠించుకుని 10 మందికి దూరం చేశాడు ఈ లింగాన్ని అని చెప్పి అంటే, అప్పుడు మళ్ళీ ఈ యొక్క కిరాతకుడు అంటాడు, నేను నీ స్నేహితుడైనప్పుడు ఈ నంది కూడా నా స్నేహితుడు, నా స్నేహితుడు నీకు కూడా స్నేహితుడే అవుతాడు కనుక ఆయన కూడా ఉద్ధరించమంటాడు. చూసారా, స్నేహితుల కోసం, స్నేహితులు అంటే మనకు అందుకే సజ్జన సాంగత్యం అంటారు. మనం దుర్జన సాంగత్యంలోకి వెళ్తే దుర్జనం అవుతాం, సజ్జన సాంగత్యం చేస్తే సజ్జనం అవుతాం. అదే రీతిగా మరి తన స్నేహం కోసం ప్రాణం అంటాం. అంటే ఇప్పుడు ఏదైతే గుణం రీత్యా అంటే వృత్తిరీత్యా అతని కిరాతకుడు అవ్వచ్చు, కానీ గుణం రీత్యా చాలా మహిమాన్వితుడు ఈ కిరాతకుడు. అందుకే నందికి కూడా శివుడి దగ్గర స్థానం కల్పించి అప్పటి నుంచి శివుడికి ద్వారపాలకులుగా ఈయన కాలపురుషుడుగా, మరి ఈయనేమో నందీశ్వరుడుగా శివుడికి చేరువయ్యారు. ఆ రకంగా మరి శివుడి యొక్క అద్భుతమైన కరుణరసభరితమైన ఆయన భక్తికి ఎటువంటి కొలమానం లేదు అనేది తెలియజేయడానికి ఈ రకమైన ఘట్టం మనకి ఉదాహరిస్తుంది. మరి ఈ రకంగా ఇలాంటి ఎన్నో అద్భుతమైన కథల్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ స్కంద పురాణం పరంగా. మరి ఇలాంటి విశేషాలు మరి రోజు మీరు వింటారు కదా. ఇందులో ఉన్న ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్నైనా మనం అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తాం కదా. ఇది ఈరోజు ఈ భాగం. మరి మళ్ళీ మరో భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై షణ్ముఖ, జై జై షణ్ముఖ.